పార్టీ కోరుకుంటుంది. అట్లీస్ట్ డిసడ్వాంటేజ్ ఉండకూడదు, అడ్వాంటేజ్ పక్క పెట్టండి, తెలుగు డిసడ్వాంటేజ్ ఉండకూడదు నా పార్టీ కోరుకుంటుంది. లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తమకు డిసడ్వాంటేజ్ ఉండదు అని టీడీపీ కోరుకుంటుంది. అలాంటి పరిస్థితి వస్తే తమకు డిసడ్వాంటేజ్గా మారుతుందని జనసేన కోరుకుంటుంది. అందువల్ల ఈ చర్చలంతా జరుగుతున్నాయి. రైట్ సార్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ఢిల్లీలో రామాయణం రగడ అంటే రాజకీయ విమర్శలు చేసే క్రమంలో చాలామంది నాయకులు కొన్ని పౌరాణిక పాత్రల్ని కూడా ఉదాహరిస్తూ ఉంటారు కదా సార్. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఒక కమెంట్ చేశారు. ఒకసారి ఆ కమెంట్ విన్న తర్వాత మాట్లాడదాం. ఒకసారి కేజ్రీవాల్ బయట. रामचंद्र जी खाने का इंतजाम करने जंगल में गए, माता सीता को अपनी झोपड़ी में छोड़ गए और लक्ष्मण को बोले कि तू सीता मैया की रक्षा करेगा. इतने में रावण आया सोने का हिरण बन के. आया कि नहीं आया? सोने का हिरण बन के आया. सीता मैया लक्ष्मण को बोली मेरे को ये हिरण चाहिए. लक्ष्मण बोला ना मैया, भगवान राम कह के गए हैं कि मेरे को आपकी रक्षा करनी है. उसने बोली नहीं, मैं तेरे को आदेश देती हूं, जाओ और हिरण को पकड़ के लाओ. लक्ष्मण के पास चारा नहीं था. लक्ष्मण चला गया और वो रावण अपना वेश चेंज करके और सीता मैया का हरण करके ले गया. तो एक दिन रामचंद्र जी खाने का इंतजाम करने जंगल में गए. రైట్ సార్. ఇక్కడ माता सीता को రావణ్ సోనే కా హిరణ్ బన్కే ఆయా అన్నారు. వాస్తవంగా మారీచ్నే సోనే కా హిరణ్ బన్కే ఆయా నాకున్న నాలెడ్జ్ ప్రకారం మారీచుడు కదా సార్ వచ్చింది. నేను చదివిన రామాయణం ప్రకారం కూడా మారీచుడే మామైతాడు. మారీచుడే మాయాలేడి రూపంలో వచ్చాడు. అయితే ఇక్కడ మనకు అంటే ఒక పాసిబిలిటీ ఏంటి అంటే ఆయన మరి రామాయణంలో అనేక వర్షన్స్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ ఏంటంటే వాల్మీకి రామాయణం. మీరు ఉదాహరణకు నాకు గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్ ఎవరంటే క్షమించాలి, వాల్మీకి రామాయణంలో రాముడికి అక్క కూడా ఉంటుంది, శాంత అనుకుంటా. మన బతుకమ్మ పండుగల్లో కూడా ఒక ఋషికి ఇస్తారు ఆమెను. సో కానీ మీకు నేను చదివిన రామచరితమానస్లో నేను చాలా చిన్నప్పుడు చదివాను, 10వ తరగతి లోపే దాదాపు 12 సార్లు 13 సార్లు చదివాను. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ రామచరితమానస్లో అక్క ప్రస్తావన లేదు నాకు గుర్తున్నంత వరకు. అంటే రామాయణంలో కూడా కొన్ని రామాయణాలు ఒక రకమైన వర్షన్ ఇస్తాయి. అంటే మెయిన్ స్టోరీ మారదు, మెయిన్ పాత్రధారులు మారరు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన రామాయణంలో కూడా రావణుడు మాయాలేడి సహకారంతో భ్రమల్లో పెట్టి సీతమ్మ తల్లిని అపహరించాడు. ఇక్కడైతే తేడా లేదు కదా, రావణుడు అపహరించక వేరేవాడు అపహరించాడని చెప్పలే కదా. మెయిన్ స్టోరీలో తేడా ఉండకపోయినా కాస్త రకరకాల వర్షన్స్ ఆయా ప్రాంతాల్లో వచ్చే, ఇప్పుడు నేపాలీ రామాయణం ఉంది సార్. మీరు అన్నట్టు చాలా వెర్షన్స్ ఉన్నాయి సార్. నేను ఇప్పుడే సెర్చ్ చేశాను. అకార్డింగ్ టు ద రామాయణ, ద నేమ్ ఆఫ్ ద రామాస్ సిస్టర్ వాజ్ శాంత, హూ వాజ్ ఓల్డర్ దాన్ ద 4 brothers. శాంత వాజ్ ద డాటర్ ఆఫ్ కింగ్ దశరథ అండ్ కౌశల్య. అదే అందుకే నేను చెప్పింది మీకు. అదే నాకు గుర్తున్నంత వరకు రామచరితమానస్లో లేదు సబ్జెక్ట్ కరెక్షన్. సో అందువల్ల మీకు ఈవెన్ వనవాసం నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు టీవీ రామాయణంలో చూపెట్టారు. వనవాసం నుంచి వచ్చేటప్పుడు కూడా రాముల వారు శాంత ఇంటికి ఆశ్రమానికి వెళ్ళి వస్తారు. సో అందువల్ల ఇలా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నప్పుడు మరి కేజ్రీవాల్ ఏదైనా వర్షన్ చదివాడో మనకు తెలియదు. ఇక రెండవది మర్చిపోయి కూడా చేయొచ్చు. ఇప్పుడు నిన్న ఉదాహరణకు మీకు అంటే నేను ఒక తప్పును మరో తప్పును సమర్థించాలని చెప్పడం లేదు, కేజ్రీవాల్ సమర్థించాలని అవసరం నాకు లేదు. కానీ నిన్న డొనాల్డ్ ట్రంప్ మీరు చూడండి, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదో ఒక అమెరికాలోనే ఉంది అన్నాడు. అది పచ్చబద్ధం, 38 దేశాల్లో ఉంది, 38 కంట్రీస్లో. ఆఖరికి బ్రిక్స్లో ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఆయన స్పెయిన్ అన్నాడు. సో అలా ఒక్కొక్కరు ఈవెన్ అమెరికా అధ్యక్షుడికే బ్రిక్స్లో ఉన్న 5 దేశాల పేర్లు కన్ఫ్యూజ్ అయిపోయి సౌత్ ఆఫ్రికా బదులు స్పెయిన్ అన్నాడు. అంటే ఒకసారి స్లిప్ ఆఫ్ ద టంగ్ కూడా కావచ్చు. మరి అది దేనికేందో కేజ్రీవాల్ వివరణ ఇస్తే తప్ప కాదు. దీని పట్ల రామాయణాన్ని అగౌరవపరచడమో రాముల వారిని అగౌరవపరచడమో కాదు. మనిషి మాట్లాడే సమయంలో కొన్నిసార్లు స్లిప్ ఆఫ్ ద టంగ్ కావచ్చు, కొన్నిసార్లు తొందరపాటుతో మాట్లాడచ్చు. అందువల్ల దాన్ని ఒక పొలిటికల్ అంశంగా చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. అది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అవి వివాదాలు అవుతూ ఉంటాయి. బీజేపీ నాయకులు కావచ్చు, ఆప్ నాయకులు కావచ్చు, ఇంకోరు కావచ్చు.
ప్రతిదాని వివాదం చేయాల్సిన అవసరం లేదు. రాముల వారిని అవమానకరంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చేయాలి. అది ఎక్కడ కేజ్రీవాల్ ఎప్పుడూ చేయలేదు. కేజ్రీవాల్ వాస్తవానికి అయోధ్యకు ఉచితంగా ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తానని అమలు చేశాడు. నేను హనుమంతుని భక్తుడు అన్నాడు. అందువల్ల రాముల వారి విషయంలో కేజ్రీవాల్ ఏమీ ఛాన్స్ ఏమి ఇవ్వడం లేదు బీజేపీకి. మిగతా సెక్యులర్ పార్టీస్ ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. అదే ఇప్పుడు బీజేపీ బాధ. మాకు ఎక్కడ దొరుకుతలేడే హిందుత్వ విషయంలో అంటే కేజ్రీవాల్ని హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్ట్ చేసడానికి ఎక్కడ దొరకడం లేదు, ఛాన్స్ ఇవ్వడం లేదు కేజ్రీవాల్. అందువల్ల దీన్ని పట్టుకున్నారు తప్ప ఇది పెద్ద ఇష్యూ అనే అనుకోలేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించిన